సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియోస్ మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకోసం మంచి కంటెంట్ వీడియోస్ తెస్తూ ఉంటాను. ఓకేనా, మంది 39K సబ్స్క్రైబర్స్ అయ్యారు ఈరోజు. దానికి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వల్లే 39K సబ్స్క్రైబర్స్ అయ్యాం. సో 40Kకి అండ్ 50Kకి అయితే ఇంకా 11,000 మంది కావాలి. 40Kకి ఓన్లీ 1000 మంది, 1000 మెంబర్స్ మాత్రమే కావాలి. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళండి, చూసి వదిలేయద్దు. మన 50K అయిపోతే నెక్స్ట్ మన 100K టార్గెట్ చేద్దాం. 50K స్పెషల్ ఏదో ఒకటి నేను చెప్తాను. ఓకే, సో రేపు బడ్జెట్, మెయిన్ యూనియన్ బడ్జెట్ రేపు. సో ఏం ఉండబోతుంది, నార్మల్ గా బడ్జెట్ ఎలా ప్లాన్ చేయొచ్చు, ప్రీవియస్ బడ్జెట్లు ఏమయ్యాయి, సో దాని ప్రకారం మార్కెట్ ఏంటి అనేది చూద్దాం. చాలా మంది ఇప్పుడు యూట్యూబ్ లో నేను ఆల్రెడీ మార్నింగ్ నుంచి స్క్రోల్ చేస్తున్నా, తెలుగులో కానీ హిందీలో కానీ బడ్జెట్ డే స్ట్రాటజీ అని చెప్తున్నారు. ఏంటో దాని గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్ థింగ్ డేటాలోకి వెళ్దాం. ఫస్ట్ థింగ్ మీరు డేటా చూస్తే మొన్న ఫెబ్ ఇంట్రెస్ట్ రేట్ ఏదో వచ్చిందో అది అలానే ఉంది. దాని తర్వాత మేజర్ ఈవెంట్స్ ఏం లేవు. ప్రెసెంట్ యూనియన్ బడ్జెట్ ఉంది. దాని తర్వాత మీకు చెప్పాను కదా, ఢిల్లీ ఎలక్షన్స్ ఉన్నాయి అంతే. దాని తర్వాత ఆర్బీఐ మీటింగ్ ఉంది. ఫెబ్ 5th ఢిల్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఫెబ్ 8th రిజల్ట్ ఉంది. సో ఇవన్నీ కొద్దిగా ఇంపార్టెంట్ న్యూస్లు ఉన్నాయి, పక్కన పెడదాం. వీటిని ఇలా పక్కన పెడితే, సో డేటాలోకి వద్దాం. ఎఫ్ఐడిఏ డేటా ఏం చేస్తుంది, వీళ్ళు సెల్లింగే చేస్తున్నారు, వీళ్ళు ఎక్కడ ఆపట్లేదు. వీళ్ళు సెల్లింగ్, నిన్న కూడా సెల్లింగే. అండ్ ఈ రోజు మార్కెట్ నిన్న కూడా పైకి వెళ్ళింది. 30 మార్కెట్ పైకి వెళ్ళి ఇట్లా వెళ్ళింది. దాని ముందు రోజు పైకి వెళ్ళింది. బట్ ఎఫ్ఐఎస్ మాత్రం సెల్లింగ్ చేస్తూనే ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఆగట్లేదు. పోనీ అలాగని బులిష్ మూవ్, ఇక్కడ ఫ్యూచర్ లో మీకు బులిష్ కనబడుతుంది కదా అని చెప్పి మార్కెట్ ఏమైనా టర్న్ అయిపోయిందంటే లేదు. బులిష్ లో చాలా క్వాంటిటీ చూడండి, 700, 300, 338, 400, 166, 4000. బట్ అన్ని మైనస్. ఇది మైనస్, ఇది ప్లస్, మళ్ళీ ఇది మైనస్, ఇది మైనస్, ఇది ఒక ప్లస్, ఇది ఒక ప్లస్. సో ఓవరాల్ గా బులిష్ మూవ్, అంటే ఓవరాల్ గా ప్రైస్ ప్రకారం మార్కెట్ బులిష్ లో ఉంది అని చూపిస్తున్నారు అంతే. ఓకే, ఎఫ్ఐఎస్ అయితే సెల్లింగ్ చేస్తున్నారు, పక్కన పెడదాం ఇది కూడా. ఇప్పుడు మార్కెట్ లో రేపు ఎలా ఉండబోతుంది అనుకున్నా ముందు, ఈ రోజు మార్కెట్ నేను లైవ్ లోకి వచ్చాను, క్లియర్ కట్ గా చెప్పాను, మార్కెట్ అప్ ట్రెండ్. ఇలాంటి రెడ్ క్యాండిల్ లో మార్కెట్ పడిపోద్ది అన్న ఇంటెన్షన్ లో ఉండొద్దు. మార్కెట్ క్లియర్ అప్పు. ఎందుకు అప్పు, ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా చూపించా, ఎస్జిఎక్స్ నిఫ్టీని కూడా చూపించా. 23,500 ఎంత, 23,530 దగ్గర ట్రేడ్ అవుతుండాలి మార్నింగ్. ఎస్జిఎక్స్ నిఫ్టీ మార్నింగే 23,530, 540 ఇలాంటి ప్లేస్ లో ఎస్జిఎక్స్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. దాని ముందు నేను చూపిస్తాను చూడండి ఎస్జిఎక్స్ నిఫ్టీని, మీకు అప్పుడు కానీ అర్థం అవ్వదు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏం చేసింది చూడండి, మార్కెట్ ఓపెన్ అయింది, గ్యాప్ అప్. మార్కెట్ ఎక్కడికి వెళ్ళింది, మనం లైవ్ మార్కెట్ ఓపెన్ అయినప్పుడు 23,500 ఈ రేంజ్ లో ట్రేడ్ అవుతుండాలి. 23,000 అంటే 23,300, 400 ఇది గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఎస్జిఎక్స్ నిఫ్టీ 23,400, 500, 600 ట్రేడ్ అవుతుండాలి. మన మార్కెట్ ఓపెన్ అవడం ఫ్లాట్ ఓపెన్ అయింది, ఇంచుమించు ఫ్లాట్. ఓకే, పెద్ద మార్కెట్ డిఫరెన్స్ అయితే ఫ్లాట్ ఓపెన్ అయింది. మనం ఫ్లాట్ అయినప్పుడు ఇప్పుడు ఎక్కడ ఓపెన్ అయ్యాం, 23,300 ఇక్కడ ఓపెన్ అయ్యాం. బట్ ఎస్జిఎక్స్ నిఫ్టీ ఆల్రెడీ 23,400, 500 దాకా ట్రేడ్ అవుతుంది. క్లియర్ కట్ అప్ సైడ్ డైరెక్షన్ లో మార్కెట్ పడుతుందని ఓఏ డేటా, ఆప్షన్ చైన్ డేటా అన్ని అప్ సైడ్ డైరెక్షన్ లో ఉన్నాయి. సపోర్ట్లు స్ట్రాంగ్ గా ఉన్నాయి. మధ్యలో ఇక్కడ రెడ్ క్యాండిల్స్ వచ్చిందని చాలా మంది చూసారు, కానీ నేను చెప్తున్నా అప్ సైడ్ అని, క్లియర్ అప్ సైడ్. ఓకే, మార్కెట్ మూమెంటం ఇచ్చింది. ఇంత అప్ సైడ్ మూమెంటం ఇచ్చినప్పుడు ప్రీమియం ఎంత పెరిగింది అనుకుంటున్నారు మీరు, గెస్ట్ చేయండి. 100 రూపాయలు, 100 పాయింట్లు ప్రీమియం పెరిగింది. ఆల్మోస్ట్ మార్కెట్ లో 100 పాయింట్లు కూడా కష్టంగా ప్రీమియం పెరిగింది. ఆల్మోస్ట్ మార్కెట్ లో లో నుంచి పై వరకు 300 పాయింట్స్ మూమెంటం ఇస్తే 100 పాయింట్ల ప్రీమియం కూడా కాదు, ఆల్మోస్ట్ 70 పాయింట్స్ ప్రీమియం మాత్రమే పెరిగాయి. ఇన్ ద మనీలు, ఎట్ ద మనీలు కూడా మార్కెట్ ఇంత మూమెంటంలో ప్రీమియం పెరగడం 80, 85, కొన్ని ఇన్ ద మనీలు అయితే 90 దాకా పెరిగింది అంతే. ఎట్ ద మనీ అయితే 70 రూపాయలు అలా పెరిగింది. అసలు ప్రీమియం మూమెంటమే లేదు ఈరోజు. ఓకే, మా ఫ్రెండ్స్, ఎందుకంటే మా ఫ్రెండ్స్ సేమ్ పొజిషన్స్ హోల్డ్ చేసి కూర్చున్నారు. సో 3 lakhs పెడితే జస్ట్ 40,000 to 50,000 ఇట్లా అర్న్ చేశారు. బట్ పాయింట్ ప్రీమియం పెరగలేదు. అదే 3 lakhs కి నార్మల్ మా వాళ్ళు హోల్డ్ చేస్తే ఇక్కడికి ఆల్మోస్ట్ 1 lakh, 2 lakh తీస్తారు. బట్ అవ్వలేదు ఈరోజు, ఎందుకు, ప్రీమియం మూమెంటం లేదు. దాన్ని కూడా పక్కన పెడదాం. ఇప్పుడు బడ్జెట్ లోకి వెళ్దాం. ఇదంతా డైలీ అనాలిసిస్ లో అర్థమైపోయి ఉంటుంది.
బడ్జెట్ అంటే ఏంటి? నార్మల్ గా బడ్జెట్ అంటే ఏం లేదండి. ప్రతి స్టేట్ కి అంటే ప్రతి స్టేట్ లో మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క స్టేట్ కి ఇంత అమౌంట్ అని ఓకే బడ్జెట్ అనౌన్స్మెంట్ చేస్తారు. అంటే ప్రతి ఒక్క స్టేట్ కి ఏ స్టేట్ కి రిక్వైర్మెంట్ ఎక్కువ ఉందో ఆ స్టేట్ కి అమౌంట్ ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటే ఆ స్టేట్ కి ఎక్కువ అమౌంట్ లాగా అవసరం లేని దగ్గర తక్కువ అమౌంట్ లాగా అంటే గ్రో అవుతున్న స్టేట్స్ కి ఎక్కువ అమౌంట్ లాగా అట్లా ఫస్ట్ స్టేట్స్ కూడా చూస్తారు. నెక్స్ట్ ప్రతి ఒక్క అంటే లైక్ మీకు ఎలా చెప్పాలి ఐటీ సెక్టర్ వైజ్ ఐటీ మెటల్ ఫార్మా అగ్రికల్చర్ మొత్తం ఇలాంటి సెక్టర్స్ మీద ఏ సెక్టర్ల మీద ఈ 2025 ఏ సెక్టర్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు గవర్నమెంట్ లైక్ స్టీల్ మీద పెడుతున్నారా అగ్రికల్చర్ మీద పెడుతున్నారా ఏ కొత్త ఇన్వెస్షన్స్ పెడుతున్నారు ఏ సెక్టర్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నది చూస్తారు. ఓకే మెయిన్ బడ్జెట్ వీటి కోసం అవుతాయి. సో ఏ సెక్టర్ లో గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేస్తుందో మోస్ట్లీ ఎఫ్ఐడిఎస్ ఆ సెక్టర్ లో ఐఆర్ లో కూర్చోడానికి ఉంటారు. ఎందుకంటే తెలిసిందే కదా గవర్నమెంట్ అందుకు ఆ సెక్టర్ వైపు ఆ సెక్టర్ లో స్కోప్ వస్తుంది ఎక్కువ. సో ఇది నార్మల్ బడ్జెట్ లో ఇప్పుడు ఏ సెక్టర్ వస్తుంది దేని గురించి మాట్లాడతారు అది పక్కన పెడదాం. మనం చార్ట్ చూసి ఎక్కువ చూస్తాం కాబట్టి ఇప్పుడు లాస్ట్ నేను 2020 నుంచి 20, 21, 22, 23, 24, 25 1, 2, 3, 4, 5, 6 ఇయర్స్ బడ్జెట్ చూపిస్తా. 6 ఇయర్స్ బడ్జెట్ ఏమైందో చూడండి. ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్ 2024 లో 2 బడ్జెట్లు వచ్చాయి. ఒకటి ఎలక్షన్ కు ముందు సెమీ బడ్జెట్ చిన్న బడ్జెట్ అది. ఎలక్షన్ తర్వాత ఒకటి వచ్చింది. ఓకే జూలై 23కి అదొక మెయిన్ అది యూనియన్ బడ్జెట్. జూలై 23కి వచ్చింది యూనియన్ బడ్జెట్. బట్ ఎలక్షన్ ముందు Feb 1 లో ఒకటి వచ్చింది అది సెమీ బడ్జెట్. ఓకే ఎలక్షన్ టైంలో 2 బడ్జెట్లు వచ్చాయి. ఓన్లీ చాలా 5 సంవత్సరాలకు ఒకసారి అవుద్ది. ఎలక్షన్ టైంలో 2 బడ్జెట్లు వచ్చాయి. బట్ దానికి ముందు 4, 5, 6 ఇయర్స్ నేను మొత్తం అంతా మీకు చూపిస్తాను. ఓకే ముందు రోజు ఏమైంది చూడండి 2020 Feb 1 2020 Feb 1కి వెళ్దాం. ఇక్కడ ఏమైంది మార్కెట్ చూడండి. ఓకే మీకు అర్థం అవుతుంది. ఇది 2020 Feb 1 మార్కెట్. చాలా మంది నేను మాట్లాడతాను దాని గురించి కూడా. సో ఇది 2020 Feb 1 మార్కెట్. ముందు రోజు ఏమైంది పక్క రోజు ఏమైందో మీరు బాగా ధ్యానంగా అబ్జర్వ్ చేయండి. మార్కెట్ 2020లో మార్కెట్ ఏది ఎలాంటిది అవునే అందరికీ ఇప్పుడు యూనియన్ బడ్జెట్ ఉందని తెలుసండి. మీకు తెలుసు నాకు తెలుసు బిగ్ ప్లేయర్ కి తెలుసు ఇంక్లూడింగ్ స్మాల్ రిటైల్ ట్రేడర్ కి తెలుసు యూనియన్ బడ్జెట్ రేపు వస్తుందని. ప్రతి ఒక్కడు ఆడ ఓన్ స్ట్రాటజీస్ క్రియేట్ చేసి కూర్చుంటాడు. ఇక్కడ కాల్ దగ్గర అంటే నార్మల్గా నేను చూసాను ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ 2 బై చేసుకొని కూర్చోండి. ఎటో ఒకటి మార్కెట్స్ పైకి ఇస్తే మనకు ఒక సైడ్ ప్రీమియం అంత తగ్గదు ఒక సైడ్ ప్రీమియం పెరిగిపోద్ది. ఇట్ ఈస్ ఎ గుడ్ స్ట్రాటజీ. నేను ఏమంటున్నాను స్ట్రాటజీ మంచిదే కానీ రేపు వాడాల్సిన స్ట్రాటజీ కాదు. ఎందుకంటే నేను ఆల్రెడీ 2 బడ్జెట్స్ అలా వాడి దెబ్బయ్యాను కాబట్టి చెప్తున్నా. సో ఏమవుతుంది చూడు Feb 1కి ఫెబ్కి ముందు రోజు మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది 2020 ఇది డౌన్ సైడ్ వచ్చింది. హ్యూజ్ గ్యాప్ డౌన్ ఉంది. బడ్జెట్ రోజు మార్కెట్ సైడ్ వేస్ ఉంది. ఏముంది సైడ్ వేస్ ఉంది. ఇది వాలటైల్ మార్కెట్. నార్మల్ చెప్పాలంటే సైడ్ వేస్ టు వాలటైల్. పైకి వెళ్ళిందా మళ్ళీ పడింది. మూమెంటం లేదు. బడ్జెట్ అవుతుంది మూమెంటం లేదు. పైకి వచ్చింది మళ్ళీ బడ్జెట్ ఉంది. ఇక్కడ చూడు ఇది మార్కెట్ ఉండిపోయింది రేంజ్ లో. బట్ పక్క రోజు చూసారా ఎంత పెద్ద ట్రెండింగ్ మార్కెట్ అయిందో. ఆ పక్క రోజు చూడండి ఆ పక్క రోజు మళ్ళీ సైడ్ వేసి దానికి కంటిన్యూ అయింది. బట్ బడ్జెట్ కి ముందు ఇక్కడ మార్కెట్ ట్రెండింగ్ తర్వాత రోజు ట్రెండింగ్ అయింది 4th పాయింట్ అర్థమైందా 4th ట్రెండింగ్ అయింది. ఇక్కడ ఏం చేస్తారు బడ్జెట్ రోజు మీరు ఇక్కడే డబ్బులన్నీ లాస్ అయిపోతారు. ఏమైపోతారు మీ క్యాపిటల్ పోగొట్టుకుంటారు లాస్ అయిపోతారు. ఇది 2020 ఇది 2020 ఒక బడ్జెట్ అయితే సైడ్ వేస్. మీరు గుర్తు పెట్టుకోండి 1 బడ్జెట్ ఇస్ సైడ్ వేస్ మార్కెట్. నేను ఇక్కడ రాస్తాను 2020 మార్కెట్ ఏది ఎక్కువ ఉందో మనం చూద్దాం. ఓకే సో సైడ్ వేస్ మార్కెట్లు ఎక్కువ. మేబీ వీడియో కొద్దిగా లెంత్ అయినా మీకే ఉపయోగపడుతుంది చూడండి. ఓకే 2020 సైడ్ వేస్ మార్కెట్. ఓకే నెక్స్ట్ ఇప్పుడు 2021కి వెళ్ళిపోదాం. 2020 అయిపోయింది కదా. ఇగో 2025 Feb 1 గో ఎక్కడుంది అది ఇక్కడ ఉంది. ఓకే ఇది 2021 సూపర్. ఇది Feb 1 2021 లో బడ్జెట్ బాగా వచ్చింది. 2021 లో ఏదో బాగా చెప్పారు సూపర్. దానికి మార్కెట్ 2021 లో ఏమైంది చూడండి. బడ్జెట్ రోజు హై బ్రేక్ అయింది. ఒక సింగిల్ సైడ్ డైరెక్షన్ ట్రెండింగ్ మార్కెట్ అయితే అప్ సైడ్ మంచి డైరెక్షన్ మంచిగా మూమెంటం ఇచ్చింది. ఇప్పుడు 2021 ఒకసారి జరిగింది చూడండి మీకు చూపిస్తా. దానికి ముందు రోజు పక్క రోజు ఏం జరిగింది చూడండి. ఇగో
బడ్జెట్ రోజు మంచి మూమెంటం ఇచ్చింది. దాని పక్క రోజు ఏమైంది చూడండి. మార్కెట్ ఇలా స్లో స్టడీగా ప్రైస్ యాక్షన్ డౌన్ సైడ్ వచ్చింది. దానికి ముందు ఏమైందో చూడండి. ఇగో ఇదే చెప్తుంటాను. నేనేం చెప్తుంటాను అర్థమైందా? ఇప్పటికైనా అర్థం చేసుకో నేనేం చెప్తున్నానో. ఇగో బడ్జెట్ రోజు మార్కెట్ పైకి వెళ్ళాలంటే ముందు రోజులు పడతాయి. ముందే పడతాది మార్కెట్. ఎందుకంటే బడ్జెట్ పైకి వెళ్ళాలని తెలుసు. బిగ్ ప్లేయర్ కి ముందే లోవర్ ప్రైస్ లో వస్తే, లోవర్ ప్రైస్ లో దొరికితే అది అంటే బయర్స్ కి అడ్వాంటేజ్. ఎంత తక్కువ ప్రైస్ లో దొరికితే మార్కెట్ అక్కడ నుంచి బై చేసుకుంటే వాళ్ళు అంత ప్రాఫిట్ లో ఉంటారు. ఆల్రెడీ పైకి వెళ్ళిన మార్కెట్ లో ఇంకా పైకి తీసుకెళ్లరు. ఇది చాలా సార్లు చెప్పాను, లైవ్ లో కూడా చెప్పాను. చూడండి, దానికి ముందు మార్కెట్ ఏం పైకి వెళ్ళలేదా? ఎస్, దానికి చూడండి, దాని బడ్జెట్ కన్నా ముందు మార్కెట్ అంతా పైన ఉంది. మీకు మార్కెట్ ఎప్పుడు పడింది చూడండి. జాన్ నుంచి పడడం స్టార్ట్ అయింది. ఓన్లీ జాన్ మంత్ నుంచి కంప్లీట్ జాన్ మంత్ అంతా పడింది. ఫెబ్ ఫస్ట్ కి బడ్జెట్ మార్కెట్ టర్న్ ఇచ్చింది, మార్కెట్ పైకి వెళ్ళింది. బట్ ఇప్పుడు రైట్ నో ఉన్న సినారియోలో మీరు చూడండి, మన మార్కెట్ ఆల్రెడీ పడుతూనే ఉంది. బట్ ఆల్రెడీ టర్న్ అయిపోయింది, ముందే టర్న్ అయిపోయింది. ఇది బడ్జెట్ కన్నా ముందే టర్న్ అయిపోయింది. అందుకే నేను చెప్తున్నాను, మార్కెట్ లో ఏమైనా తేడాపాడ న్యూస్ ఉన్నా మార్కెట్ వెంటనే రిజెక్షన్ తీసేసుకుంటుంది డౌన్ సైడ్ కి. ఎందుకంటే ముందు పైకి వెళ్తుంది అంటే దాని అర్థం మార్కెట్ బడ్జెట్ రోజు పడబోతుంది అని. ఇది నా వ్యూ. ఎందుకంటే నేను మార్కెట్ ఆల్రెడీ చూస్తాను. ముందే మార్కెట్ ని పైకి తీసుకెళ్లిపోతున్నారు అంటే మరి బడ్జెట్ రోజు ఏం చేస్తారు? ఇటు మరీ అంత గుడ్ న్యూస్ ఉంటుందా బడ్జెట్ రోజు ఇంకా హెవీగా వెళ్ళిపోవడానికి? అంత ఉండదు కాబట్టి నేను చెప్తున్నా, మార్కెట్ ముందే పైకి వెళ్తుందంటే బడ్జెట్ రోజు కొద్దిగా అటు ఒక ఇది కనబడుతుంది. ఓకే, 2022 అయితే సైడ్ వేస్. సరే, 21st ఏమైంది? మార్కెట్ డౌన్. తర్వాత బడ్జెట్ రోజుకి టర్న్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళింది. సో 2021 ఇదే ట్రెండింగ్ మార్కెట్. నేను అది రాస్తాను. ఓకే, 2021 ట్రెండింగ్ మార్కెట్. ఓకే, అదే NDING. ఓకే, సర్లే, ట్రేడింగ్ అప్ సరే. ఇది సైడ్ వేస్. తర్వాత ఇది ట్రెండింగ్ అప్ సైడ్. ట్రెండింగ్ అప్ సైడ్, ఇది సైడ్ వేస్ ట్రెండింగ్ అప్ సైడ్. ఇప్పుడు 2022కి వెళ్దాం. ఓకే, ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటా నేను చెప్పే ఆ కాన్సెప్ట్స్. బడ్జెట్ రోజు మార్కెట్ మనం ఎలా చూడాలి, ముందు రోజుల మార్కెట్లు ఎలా చూడాలి, అప్పుడు మార్కెట్ని ఎలా చూడాలని. ఇది ఇక్కడ చూడండి, ఇది చూడండి, మీకు అర్థమవుతుంది, చాలా బాగా అర్థమవుతుంది. ఇక్కడ కూడా చూడండి, 2000 ఎవ్రీ జాన్ మంత్ లో మార్కెట్ పడుతుంది. ఇది 2022. ఇది 2022 జాన్ టైంలో మార్కెట్ మంచిగా ఫాల్ అయ్యింది. ఓకే, 22 దాని తర్వాత ఏమైంది? మార్కెట్ మెల్లిగా టర్న్ అవడం మొదలెట్టింది. ఇది 2022 ఫెబ్ 1 2022 చూడండి. ఓకే, 2022 ఫెబ్ 1 బడ్జెట్ రోజు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. బడ్జెట్ రోజు మార్కెట్ ఓపెన్ అవడం, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఏమైంది చూడండి, ఫాల్ వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళి రికవరీ అయిపోయింది. బట్ ఇక్కడ మేజర్ పాయింట్ మీరు అర్థం చేసుకోండి, మార్కెట్ ఏమైనా బిహేవ్ చేసిందా? లేదు. చూడండి ఏం చేసిందో, సైడ్ వేస్ లో ఉండిపోయింది. ఎంత రేంజ్ లో ఉండిపోయింది? ఇది రేంజ్. కింద ఒక బ్రేక్అవుట్, ట్రాప్, మళ్ళీ వెంటనే అప్ సైడ్, కాల్ సైడ్ లో వెళ్ళిపోయి మళ్ళీ సేమ్ జోన్ లో క్లోజ్ అయిపోయింది. ఎలాంటి ట్రాప్ చేసిందో చూడండి ఇక్కడ. ఓకే, ఇది ఒక ట్రాప్ మార్కెట్. సో 2022లో కూడా మొత్తం సైడ్ వేస్ మార్కెట్, డేంజర్ మార్కెట్. దానికి ముందు ఏమైంది చూడండి, మార్కెట్ ఫాల్ అయిందా, మెల్లిగా మార్కెట్ పైకి వెళ్ళడం. బడ్జెట్ రోజు ఏం పెద్ద ఇంపాక్ట్ లేదు. మళ్ళీ సేమ్ అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ రిజెక్షన్ లో తీసుకుంది. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసుకుంది. బడ్జెట్ రోజు ఏం పెద్ద మూమెంటమే లేదు. నేను అదే చెప్తున్నా, బడ్జెట్ అంటున్నారే, మీరు ఇరుక్కుపోతారు అడ్డంగా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు, ఎవరికైతే తెలుసో, పబ్లిక్ ఏదైతే తెలుసో అది బిగ్ ప్లేయర్ అసలు చేయడండి, కన్ఫామ్ గా చేయడు. ఇంత అయితే మార్కెట్ లో ఈ 5 సంవత్సరాల్లో ఉండి ఇదైతే ఆ మాత్రం అయితే తెలుసుకున్నాను నేను. మీరు ఏదైతే అనుకుంటున్నారో బిగ్ ప్లేయర్ అస్సలు మీకు కనీసం మూమెంటం కూడా ఇవ్వడు. ఓకే, సో సైడ్ వేస్. ఓకే, 2022 కూడా సైడ్ వేస్. తర్వాత 2023కి వెళ్దాం. 23కి వచ్చి ఫెబ్ 1కి వస్తున్నాం. 2023 ఎలక్షన్ కి ముందు టైం.
ఇక్కడ చూడండి, ఇగో ఎలక్షన్ కి ముందు మార్కెట్ ఏం చేసింది చూడండి ఒకసారి, నేను ప్రతిసారి చూడండి మార్కెట్ ఏం చేసిందో. ఓకే, ఎలక్షన్ కి ముందు మార్కెట్ లో ఒక ఒక సైడ్ వేస్ మార్కెట్ ఉండాలి, బ్రేక్అవుట్ వచ్చింది ముందు, ఇలా జనవరి మంత్ మెల్లిగా అప్ సైడ్ కి స్టార్ట్ అవడం మొదలెట్టింది. ఫెబ్ ఫస్ట్ మార్కెట్ మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఒక అప్ సైడ్ ట్రెండింగ్ మూవ్ ఇచ్చినట్టు ఇచ్చి ఫాల్స్ బ్రేక్అవుట్ ఇచ్చి మార్కెట్ పడిపోయింది. ఎందుకు? సమ్ మార్కెట్ లో ఏవో న్యూస్ మాట్లాడారు, దాని రిలేటెడ్ గా మార్కెట్ పడింది. ఏమైనా పెద్ద మేజర్ గా పడిందా? లేదు. సేమ్ ప్రీవియస్ ఎక్కడైతే మార్కెట్ టర్న్ అయిందో అదే రేంజ్ కి వచ్చి నెక్స్ట్ వచ్చే కొన్ని డేస్ లో టర్న్ అయిపోయి పైకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ కూడా బడ్జెట్ రోజు కూడా ఇట్ ఈస్ నాట్ లైక్ ఎ ట్రెండింగ్ మార్కెట్. ఇక్కడ కూడా చూడండి, ఒక సైడ్ వేస్ మార్కెట్, ఒక బ్రేక్అవుట్ 12 తర్వాత మళ్ళీ మార్కెట్ పడింది. సో ఇట్ ఈస్ లైక్ ఓకే, ఒక ట్రెండింగ్ మార్కెట్ అనుకుందాం. అంటే లిటిల్ బిట్ ట్రెండింగ్, నాట్ అంటే బిగ్ ట్రెండింగ్ కాదు, ట్రాప్ కమ్ ట్రెండింగ్. సో ఇది 2023, నేను అది కూడా వేస్తున్నాను 2023 ట్రెండింగ్. ఓకే, ట్రెండింగ్ అప్ అవని, ట్రెండింగ్ డౌన్ అవని, ఏదైనా అవని, మనకు ట్రెండింగ్ కావాలి. ఓకే, సో ట్రెండింగ్ డౌన్ సైడ్. దాని తర్వాత 2023 అయిపోయింది. 2024లో 2024లో 2 బడ్జెట్లు వచ్చాయి. ఫెబ్ ఫస్ట్ కి వచ్చిన బడ్జెట్ చూపిస్తాను. 2024 ఇగో ఇది 2024 ఇస్ ఎలక్షన్ ఇయర్. ఎలక్షన్ ఇయర్ లో 2 బడ్జెట్లు వచ్చాయి. 2024 ఫెబ్ ఫస్ట్ కి వచ్చిన బడ్జెట్ ఏది? ఇది ఏమైనా ఉందా? వాలటైల్ చూడండి, జస్ట్ వాలటైల్ చూడండి. మార్కెట్ పైకి వెళ్ళింది, సైడ్ వేస్ మార్కెట్, బట్ వాలటైల్ చూడండి, క్యాండిల్. నెక్స్ట్ డే మళ్ళీ మార్కెట్ హ్యూజ్ గ్యాప్ అప్ పైకి వెళ్ళింది, మళ్ళీ పడింది, సైడ్ వేస్, దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ సైడ్ వేస్, ఇట్లా ఇది బిహేవ్ చేసింది. దానికి ముందు రోజు ఏం చేసింది చూడండి, ఇగో మార్కెట్ ముందు రోజు ట్రెండింగ్ అయింది, బడ్జెట్ ముందు రోజు ట్రెండింగ్ అయింది, ఇలా ట్రెండింగ్ అయింది, మళ్ళీ సైడ్ వేస్ ట్రెండింగ్, నెక్స్ట్ డే ఓపెన్ అవడం, ఇలా సైడ్ వేస్ క్రియేట్ చేసుకుంది. ఆ ముందు రోజు చూడండి, ఇగో దాని ముందు రోజు మార్కెట్ ట్రెండింగ్ అయ్యాయి, బట్ ఎలక్షన్ రోజు నో ట్రెండింగ్, సారీ బడ్జెట్ రోజు నో ట్రెండింగ్. 2024 సెమీ ఫెబ్ ఫస్ట్ కి వచ్చింది, సెమీ బడ్జెట్ సైడ్ వేస్, IDE 2024 సెమీ బడ్జెట్, అంటే 2 బడ్జెట్లు వచ్చాయి 2024లో, అది ఒకటి సైడ్ వేస్. మళ్ళీ ఇప్పుడు 2024 మనకు ఇంకొక బడ్జెట్ వచ్చింది. ఎప్పుడు? ఏప్రిల్, మే, జూన్, జూలై 23కి వచ్చిన బడ్జెట్ ఏదది? ఇది ఇగో జూలై 23కి వచ్చిన బడ్జెట్ ఇది యూనియన్ బడ్జెట్. జూలై 23కి వచ్చిన యూనియన్ బడ్జెట్ ఇది. ఏమైంది? సేమ్ మీరు అబ్జర్వ్ చేయండి, సేమ్ ప్యాటర్న్ ఇలా వచ్చింది మార్కెట్. ఈ సైడ్ వేస్ మార్కెట్ మార్నింగ్ సైడ్ వేస్ లో ఉంది, మార్కెట్ కొద్దిగా కిందకి వచ్చింది, పైకి వెళ్ళింది, సడన్ గా ఒక పెద్ద స్పైక్, మళ్ళీ సడన్ విత్ ఇన్ 1 క్యాండిల్ లో మార్కెట్ మళ్ళీ ఇలా తిరిగి పైకి వచ్చింది. చూడండి, సేమ్ ప్యాటర్న్, ఏం మారలేదు. 2022లో ఇదే ప్యాటర్న్ క్రియేట్ చేసింది, 2024 యూనియన్ బడ్జెట్ రోజు కూడా ఇదే ప్యాటర్న్ క్రియేట్ చేసింది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. సో ఇది కూడా ఒక సైడ్ వేస్ మార్కెట్. ఆ తర్వాత రోజులు చూడండి మార్కెట్ ఎలా బౌన్స్ అయ్యిందో, బట్ ఆ రోజుకి సైడ్ వేస్ మార్కెట్. ఓకే, సో ఇక్కడ అదే అప్డేట్ చేయండి. సో 2024 యూనియన్ బడ్జెట్ సైడ్ వేస్. ఓకే, సో 2024 యూనియన్ బడ్జెట్ కూడా సైడ్ వేస్ మార్కెట్ అనమాట. ఇప్పుడు 2025 నేను ఆల్మోస్ట్ 1 2 3 4 5 ఇయర్స్ బడ్జెట్ చూసాం. 2025 ఇప్పుడు మనకు వస్తుంది, 2025 బడ్జెట్ వస్తుంది. నేను ఆల్మోస్ట్ 5 ఇయర్స్ బడ్జెట్ చూపించాను మీకు ఇందులో. ఇప్పుడు 5 ఇయర్స్ బడ్జెట్ లో మీకు నార్మల్ గా అర్థమైంది ఏంటి? మార్కెట్ అర్థమైంది ఏంటి? అయితే సైడ్ వేస్ లేదా ట్రాప్. మీకేం అర్థమైంది? అయితే సైడ్ వేస్ లేదా ట్రాప్. ఒకటి ట్రెండింగ్ మార్కెట్ అయింది 2021లో. ఓకే, 2022 సైడ్ వేస్. 2023 కూడా నిజం చెప్పాలంటే మార్కెట్ పైకి వెళ్ళి పడింది. ఇట్ ఈస్ లైక్ ఓకే, ఒక ట్రెండింగ్ మార్కెట్ అనుకుందాం, ఒక ట్రెండింగ్ మార్కెట్. 2024 యూనియన్ బడ్జెట్ సైడ్ వేస్, సెమీ బడ్జెట్ సైడ్ వేస్, యూనియన్ బడ్జెట్ సైడ్ వేస్. సైడ్ వేస్ మార్కెట్లు ఎక్కువ, 1 2 3 సైడ్ వేస్ మార్కెట్లు అయితే 2 ట్రెండింగ్ మార్కెట్లు. ఓకే, 3 సైడ్ వేస్ మార్కెట్లు అయితే 2 ట్రెండింగ్ మార్కెట్లు. అవి కూడా డిపెండ్స్ ఆన్ మార్కెట్ కండిషన్ బట్టి ఆ రోజు అవి ట్రెండింగ్ అయ్యాయి, లేకపోతే అవి కూడా మోస్ట్లీ సైడ్ వేస్ మార్కెట్ లో ఉండిపోదును. ఇప్పుడు మార్కెట్ పరిస్థితి ఏంటి? నేను మళ్ళీ ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నో దానికి వెళ్దాం. ఇప్పుడు మార్కెట్ లో ఉన్న పరిస్థితి ఏంటో చూద్దాం. ఆల్రెడీ మార్కెట్ కింద నుంచి ఎన్ని పాయింట్లు ట్రావెల్ చేసింది చూద్దాం. కింద నుంచి ఆల్మోస్ట్ 700 పాయింట్స్ నిఫ్టీ ట్రావెల్ చేసింది, కింద నుంచి పై వరకు నిఫ్టీ రైట్ నో 700 పాయింట్స్ ట్రావెల్ చేసింది. ఓకే, మార్కెట్ ఆల్రెడీ చాలా పడి ఉంది.
ఇది అప్ సైడ్ డైరెక్షన్ కు 700 పాయింట్స్ ట్రావెల్ చేసింది. ఏంటి దీని ఇప్పుడు అన్నిటికీ ప్రెసెంట్ రైట్ నో ఏదైతే నిఫ్టీ ఉందో అన్ని మేజర్ లెవెల్స్ అన్ని బ్రేక్ చేసుకుని పైన క్లోజింగ్ ఇచ్చింది, విచ్ ఈస్ వెరీ గుడ్. రేపు కంటిన్యూ అవుతుంది అంటే రేపు నేను సైడ్ వేస్ మార్కెట్ ఉండిపోద్దని నేను అనుకుంటున్నాను. కన్ఫర్మ్ గా అలాగే ఉండిపోద్ది, ఇరుక్కుపోతారు అందరూ. దాని తర్వాత రోజు 4 అంటే మండే, సాటర్డే కదా, మండే ఆర్ ట్యూస్డే మార్కెట్ రన్నింగ్ అవుతుంది. మోస్ట్లీ రేపు సైడ్ వేస్ మార్కెట్ లో ఉండిపోతారు జనాలు, జాగ్రత్త. ఇది నేను చెప్తా అనుకుంటుంది. ఓకే, ఇప్పుడు మార్కెట్ అనాలిసిస్ లోకి వెళ్దాం. రేపు ఏమవ్వచ్చు సి మార్కెట్ లో ఈ రోజు ఏమైంది, ఇది దన్ను కొత్త ఫ్యూచర్ ఇచ్చారండి, ఓఏ సెట్టింగ్స్ అని. దీన్ని ఇట్లా ఆపేస్తే, మీరు ఇట్లా ఆపితే మీకు క్లారిటీగా కనబడుతుంది. ఓకే, మీకు దన్ ఓపెన్ చేయండి. ఇట్లా దన్ ఓపెన్ చేశాక దన్లో మీకు దన్ చార్ట్స్ లోకి వెళ్ళండి. ఇగో దన్ వాచ్ లిస్ట్ లోకి వెళ్ళి ఇక్కడ చార్ట్స్ ఉంటాయి కదా, ఈ చార్ట్స్ లోకి వెళ్ళి ట్రేడింగ్ వ్యూ చార్ట్ ఓపెన్ చేసుకోండి. ట్రేడింగ్ వ్యూ చార్ట్ ఓపెన్ చేసుకున్నాక జస్ట్ మీరు దన్ ఇలా పెట్టుకోండి. ఓకే, దన్ ఇలా పెట్టుకొని ఇవన్నీ తీసేసి సింపుల్ గా ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక పోర్షన్ వచ్చింది. ఇగో ఈ క్వశ్చన్ ఓఏ. ఓకే, రిప్లై, ఇది రిప్లై బార్, ఇది రిప్లై బార్ అంటే మనం బ్యాక్ టెస్ట్ చేసి రిప్లై ఎలా చేసుకో అది చూసుకోవచ్చు. అది కాదు కానీ దానికన్నా ముందు ఇగో ఇక్కడ చూడు, ఇక్కడ ప్లే చేస్తే దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఓఏ ఇట్లా బార్స్ వస్తాయి. ఓకే, ఈ బార్ లో చూడండి ఓపెన్ ఇంట్రెస్ట్ రిలేటెడ్ గా మొత్తం అంతా ఇక్కడ ఇది ఆల్రెడీ సెన్సిబుల్ లో వచ్చింది. మళ్ళీ ఇక్కడ దీనికి అడిషనల్ గా మనం ఇక్కడ దీని మీద క్లిక్ చేసి దీని మీద కొద్దిగా పెద్ద పెట్టుకుంటే పెద్దగా వస్తాయి, మీకు ఇంకా క్లారిటీ ఇంకా బాగా కనబడుతుంది మీకు. ఓకే, ఇప్పుడు చూడండి మార్నింగ్ ఈ రోజు మార్కెట్ ఓపెన్ అయింది, ఎక్కడ ఏ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది, ఆల్మోస్ట్ ఇగో ఈ లెవెల్, ఇది ఓపెనింగ్ క్యాండిల్ ఎవరున్నారు, సపోర్ట్ 23,300 లో ఎవరున్నారు, సపోర్ట్ ఉంది. సపోర్ట్ అక్కడ ఉంది, 23,400 లో సపోర్ట్ ఉంది, 23,500 లో కూడా సపోర్ట్ ఉంది. దానివల్ల ఏమైంది, మార్కెట్ కంటిన్యూగా పైకి వెళ్ళింది, విచ్ ఈస్ వెరీ గుడ్. మార్కెట్ ఎలా వెళ్ళాలనుకుంటుందో అలా వెళ్ళింది, బానే ఉంది. కాకపోతే ఓకే, నెక్స్ట్ వచ్చి ఎక్స్పైరీ 24,000 దగ్గర హ్యూజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, రెసిస్టెన్స్ అంటే మార్కెట్ 24 ఈరోజు లైవ్ లో కూడా చెప్పాను, మార్కెట్ 24,000 దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది, అక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది అని. 24,000 దగ్గర షిఫ్ట్ అయ్యింది రెసిస్టెన్స్ అక్కడికి. సో ఇప్పుడు నెక్స్ట్ వీక్ 13th కూడా చూస్తే మీరు చూడండి, ఇక్కడే ఓపెన్ ఇంట్రెస్ట్ అన్ని స్ట్రాంగ్ గా ఉన్నాయి. నేనైతే ఇట్లా అన్ని పెట్టుకుంటాను, ఫర్ సపోజ్ చూస్తాను. సో ఇప్పుడు చూడండి, ఓవరాల్ గా అన్ని పెట్టుకుంటే మంత్లీ ఎక్స్పైరీలో 23,500 దగ్గర ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా, ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి. నార్మల్ వీక్లీలో పెట్టుకుంటే ఇవన్నీ తీసేస్తా, వీక్లీ పెట్టుకుంటే మనకి 24,000 దగ్గర రెసిస్టెన్స్ ఉన్నట్టు కనబడుతుంది. బట్ మంత్లీలో కూడా పొజిషన్స్ ఉంటాయి కాబట్టి బిగ్ ప్లేయర్వి అన్ని చూడాలి. అన్ని చూస్తే మీకు ఏం కనబడుతుంది, 23,500 ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు, బట్ కొద్దిగా సపోర్ట్ స్ట్రాంగ్ గా ఉంది. కాలు పుట్టి ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు. ఇక్కడ కొద్దిగా సపోర్ట్ అంటే కింద నుంచి మార్కెట్ పైకి వెళ్ళడానికి సపోర్ట్, బట్ ఇక్కడ నుంచి కొద్దిగా పైన 23,600 లో ఒక రెసిస్టెన్స్ ఉంది కొద్దిగా, అది ఒక మీడియం స్ట్రాంగ్. రేపు ఓపెన్ అవడం 23,600 దగ్గర ఓపెన్ అయితే రెసిస్టెన్స్ తీసుకుంటుంది ఫస్ట్, అది బ్రేక్ అయ్యి ఈ రెసిస్టెన్స్ కాస్త సపోర్ట్ కింద 23,600 రెసిస్టెన్స్ కాస్త సపోర్ట్ కింద కన్వర్ట్ అయితేనే మనకు 24,000 దగ్గరికి వెళ్ళడానికి కనబడుతుంది. అది రేపు వెళ్తుంది అంటే రేపు వెళ్దు, నా వరకు నేను అనుకుంటున్నాను రేపు వెళ్దు, రేపు ట్రాప్ చేసి ఎల్లుండి వెళ్తాది ఆర్ మండే వెళ్తుంది అని నేను అనుకుంటున్నాను. అది నా వ్యూ. సో అది ప్రెసెంట్. సో ఇప్పుడు మనం ఏ లెవెల్స్ పెట్టుకుందాం, మండే టైం ఫ్రేమ్ లో నేను కొన్ని లెవెల్స్ పెడతాను చూడండి. ఈ రేంజ్ లో ఉందనుకో మార్కెట్, మీరు ట్రేడ్ చేయొద్దండి, అవాయిడ్ చేసేసండి. రేపు నేను లైవ్ కూడా వస్తాను. ఓకే, ఫస్ట్ 23,400, నెక్స్ట్ 23,600 ఈ రేంజ్ లో కానీ మీకు మార్కెట్ ఉందా మీరు వదిలేసండి, అవాయిడ్ చేయండి. 23,600 కానీ క్రాస్ అయిందా, దాన్ని కళ్ళు మూసుకొని 23,800 వరకు ప్లాన్ చేయండి. అప్ సైడ్ కళ్ళు మూసుకొని దూరుకోండి ఫాస్ట్ గా, ట్రెండింగ్ మార్కెట్ అయిపోద్ది. ఒకవేళ వెళ్ళలేదా మరి ఇంకెళ్ళదు, సమస్య లేదు, మరి ఇంకెళ్ళదు. దాని 24,000 ఇది నెక్స్ట్ వచ్చే లెవెల్. సపోర్ట్ అంటారా, ఇప్పుడు ఇమ్మీడియట్ గా నా దగ్గర ఉన్న సపోర్ట్ ఇది ఒకటి, ఆ కింద ఇంకొక సపోర్ట్ ఇది. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ లో రండి. నిఫ్టీ 50 గురించే మాట్లాడుతున్నా. రేపు నిఫ్టీ 50 మీదే చేయండి. బ్యాంక్ నిఫ్టీ వాలటిలిటీ తట్టుకోలేరు. మీరు బ్యాంక్ నిఫ్టీ చెప్పట్లేదు, సెన్సెక్స్ చెప్పట్లేదు, మిడ్ క్యాప్ చెప్పట్లేదు, ఫిన్ నిఫ్టీ చెప్పట్లేదు, అవన్నీ వేస్ట్. వాల్యూమ్ లేకపోతే ఏం ట్రేడ్ చేస్తారు అందులో, మీరు నాకు అర్థం అవుతుంది. వాల్యూమ్స్ లేవు అందులో, ఇవన్నీ నిఫ్టీ, మిడ్ క్యాప్, సెన్సెక్స్ ఇవన్నీ డ్రై వాల్యూమ్, అసలు వాల్యూమ్ పెద్దగా రావట్లేదు. వాల్యూమ్ లేకపోవడం వల్ల క్యాండిల్స్ ఫార్మేషన్ చూడండి, మంచి క్యాండిల్సే పడట్లేదు. ఏది ఫిన్ నిఫ్టీలో చిన్న డోజీలు ఎక్కువ అయిపోతున్నాయి, చిన్నవి. ఏదో వెళ్ళాలంటే మార్కెట్ పైకి కిందకి అవుతుంది కానీ లేకపోతే వాల్యూమ్ లేదు. మిడ్ క్యాప్ నిఫ్టీలో కూడా అదే పరిస్థితి. క్యాండిల్స్ చూడండి, ఇగో క్యాండిల్స్ చూడండి, అక్కడికక్కడే చిన్న డోజీ క్యాండిల్స్. అదే బ్యాంక్ నిఫ్టీలో మీకు చూడండి, ఇగో
బ్యాంక్ నిఫ్టీలో అక్కడక్కడ వచ్చాయి. బట్ బ్యాంక్ నిఫ్టీ చూడండి, అదే నిఫ్టీ 50 హౌ నిఫ్టీ 50 ఇస్ బిహేవింగ్. అందుకు అంటాను వద్దు మీరు ఇవి మిడ్ క్యాప్, ఫిన్ నిఫ్టీ ఇవి వదిలేసేయండి. మంత్లీ ఎక్స్పైరీలు ఏవైతే స్టార్ట్ అయ్యాయో అవి వదిలేసేయండి. అందులో మంత్లీ వాల్యూమ్ తప్ప మీకు వీక్లీ వాల్యూమ్ కానీ మార్కెట్ ఇంటర్డే వాల్యూమ్ కానీ అంత దొరకట్లే. పాయింట్ మీరు నిఫ్టీ మీద రేపు ఫోకస్ చేయండి. నిఫ్టీయే చూడండి, ఎందుకంటే స్టడీగా వెళ్తుంది కాబట్టి కొద్దిగా వాలటైల్ తక్కువ ఉంటుంది. నిఫ్టీ వాలటైల్ మనం తట్టుకోవచ్చు, బ్యాంక్ నిఫ్టీ వాలటైల్ మనం తట్టుకోలేం. ఓకే, సో అంటే బిగినర్లు తట్టుకోలేరు, నేను అది చెప్పి. సో మీరు ఏం చేస్తారంటే రేపు కానీ మార్కెట్ మీకు స్పెషల్గా చెప్తున్నా, మార్కెట్ ఓపెన్ అయ్యి 23,600. ఓకే, మళ్ళీ చెప్తానమ్మా, గుర్తుపెట్టుకోండి అందరూ, 23,600 నుంచి 23,400 ఈ రేంజ్ లో ఉందా మీరు వదిలేయండి మార్కెట్. దీని పైకి ఓపెన్ అయ్యే కొద్ది ట్రాప్లా ఇలా ఏది వచ్చినా ఈ రేంజ్ లో ఉన్నా మీరు వదిలేసేయండి మార్కెట్ ని, మీరు ట్రేడ్ చేయొద్దు. ఓన్లీ ఒకే ఒక కండిషన్, 23,640 పైకి వెళ్తే, 640 పైకి వెళ్తే ఇక్కడ నేను బఫర్ పెట్టుకుంటున్నాను ఒక 40 పాయింట్స్. 40 పాయింట్స్ దాటి మార్కెట్ వెళ్తేనే నేను సిఈ ప్లాన్ చేస్తాను. ఆల్రెడీ ఇంత ట్రేడ్ అవ్వాలి, ఇంకా పెద్ద ట్రేడ్ అయితేనే సిఈ ప్లాన్ చేస్తాను. 23,640 పైన సిఈ క్లియర్, ఇది కీ లెవెల్. లేకపోతే వద్దు, వదిలే మార్కెట్ రేపు అసలే వద్దు, వదిలేసాయి. కింద పడింది అనుకో, కింద పడితే టుడే స్లో అనేది బ్రేక్ అవ్వాలి నాకు. టుడే లో అంటే మీకు ఆల్మోస్ట్ మార్కెట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా పైకి ర్యాలీ ఇచ్చుకుంటూ వచ్చింది. టుడే లో 23,278, 23,278 ఇది క్రాస్ అయ్యి కిందకి వెళ్తే నేను పిఈ ప్లాన్ చేస్తాను. ఇది క్రాస్ అయ్యి వెళ్తేనే 23,278 క్రాస్ అయితేనే పిఈ ప్లాన్ చేస్తాను. ఈ లోపల ఇక్కడ కానీ ఈ జోన్ లో ఉంటే నేను ట్రేడ్ చేయను. అబ్బా మార్కెట్ ప్రీమియం హెవీగా ఉన్నాయి కాబట్టి ప్రీమియం డికేల్ అవుతాయి. సో నేను ఏ ట్రేడ్ చేయను, వదిలేస్తా. ఓకే, నేను ఏ ట్రేడ్ ప్లాన్ చేయను, ఎలాగా ప్లాన్ చేయను. లైవ్కి వస్తాను, కావాలంటే లైవ్ లో మీకు గైడ్ చేస్తాను, కానీ మీరు కూడా ట్రేడ్ అయితే తీసుకుందాం, లేకపోతే లేదు. బట్ మోస్ట్లీ నా లెవెల్స్ ఇవే. ఓకే, నేను వెయిట్ చేసి చూసి ట్రేడ్ చేస్తాను. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అంటారా, బ్యాంక్ నిఫ్టీ ఈరోజు కొద్దిగా సైడ్ వేస్ట్, కొద్దిగా పైకి బౌన్స్ అయింది, కానీ 1 డే టైం ఫ్రేమ్ లో బ్యాంక్ నిఫ్టీలో ఉన్న లెవెల్స్ అయితే ఇవే. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న రెసిస్టెన్స్ ఇది, పైకి వచ్చే రెసిస్టెన్స్ ఏమో 50,000. రెండు రెసిస్టెన్స్లు. ఓకే, మార్కెట్ ఇప్పుడు ఆ రెసిస్టెన్స్ తీసుకోవాలనుకుంటుంది. సపోర్ట్ ఇదొక రెసిస్టెన్స్. ఓకేనా, ఈ రెండు రెసిస్టెన్స్లు. అదే మీరు సపోర్ట్ దగ్గరకు వస్తే ఇప్పుడు మార్కెట్లో ఉన్న సపోర్ట్ ఇదొకటి, దాని కింద ఇంకొక సపోర్ట్ ఉందండి, ఇదొకటి. ఈ రెండు సపోర్ట్లు అయిపోయాయి నిఫ్టీ 50కి. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అండి. సారీ, బ్యాంక్ నిఫ్టీకి ఇవే సపోర్ట్లు అయిపోయాయి. బ్యాంక్ నిఫ్టీకి ఉన్న సపోర్ట్లు అయితే ఇవే. నా వరకు నా వ్యూ బ్యాంక్ నిఫ్టీ 49,800 బా పెద్ద లెవెల్, 49,800 ఈ లెవెల్ క్రాస్ అయితే కానీ నేను సిఈ ప్లాన్ చేయనండి. సిఈ ఎప్పుడు ప్లాన్ చేస్తాం, 49,800 దీనిపైన, ఈ లెవెల్ పైన బఫర్ పెట్టుకుంటున్నా. ఇంత రేంజ్ బఫర్ ఉంది, ఈ బఫర్ లో ట్రాప్ అయ్యే ఛాన్సులు కూడా ఉంది కాబట్టి అది. సో నా వరకు నా వ్యూ 49,700 నుంచి 49,200 సారీ 49,300 ఈ రేంజ్ లో కానీ మార్కెట్ ఉంటే నేను ట్రేడ్ చేయను. ఈ లోపల కానీ మార్కెట్ ఉంటే నేను ట్రేడ్ చేయను. 49,300 నుంచి 49,700 ఇది చాలా పెద్ద రేంజ్. బట్ మీరు అనుకుంటున్నారు కానీ నేనైతే ట్రేడ్ చేయను, వద్దు, వదిలేస్తాను. దాని కింద కూడా మార్కెట్ ఒకవేళ నిజంగా మార్కెట్ పడాలి అంటే నాకు 49,100 కిందకి కానీ మార్కెట్ వెళ్తున్నట్టు కనిపిస్తే నేను పుట్ సైడ్ దూరిపోతా, ఈ సైడ్ దూరిపోతా. 49,100 కింద పుట్ సైడ్ దూరిపోతా. బట్ పైన మాత్రం 49,800 పైన నాకు క్రాస్ అయితే ఈ లోపల ఉంది అంటే నేను అవాయిడ్ చేయడానికి, అంటే మార్కెట్ చూసి మార్కెట్ కండిషన్ బట్టి వీలైతే తీసుకుందామా లేకపోతే వదిలేద్దామా అన్నది ఇంట్రెస్ట్ చూపిస్తా అంతే. ఓకే, సో పెద్దగా పట్టుకొని కూర్చోను, నేను మళ్ళీ చెప్తాను, పెద్ద పట్టుకొని కూర్చోను. బడ్జెట్ రోజు జాగ్రత్త. నెక్స్ట్ నిఫ్టీ 50లో చూస్తే ఎవరున్నారు, కాల్ సైడ్ పుట్ సైడ్ అంటే కాల్ సైడ్ ఎక్కువ, పుట్టు కాల్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కానీ కొద్దిగా కాల్ సైడ్ ఎక్కువ. పెద్ద మేజర్ డిఫరెన్స్ అయితే నాకు ఏం కనబడట్లే. బ్యాంక్ నిఫ్టీలో కూడా బోత్ ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్, మేజర్ డిఫరెన్స్ ఏం లేదు. బ్యాంక్ నిఫ్టీ ఈక్వల్, నిఫ్టీ 50 ఈక్వల్, మార్కెట్ లో తేడాగా ఉంది. చూసారా డేటా. నిఫ్టీ 50 లాస్ట్ 60 మినిట్స్ లో ఏమైంది, ఇగో షార్ట్ బిల్డప్, మార్నింగ్ నుంచి చూడండి లాంగ్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్ అంటే కొద్ది ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది, మళ్ళీ షార్ట్ కవరింగ్, అంతే. మొత్తానికి మార్కెట్ పైకి తీసుకెళ్లారు. అట్ ద సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీలో కూడా లాస్ట్ 60 మినిట్స్ చూడండి షార్ట్ బిల్డప్, ఫస్ట్ వదిలే
ఫస్ట్ ఎప్పుడు ఇలా 2 వదిలేసే, తర్వాత చూడు లాంగ్ బిల్డప్, లాంగ్ బిల్డప్, లాంగ్ బిల్డప్, తర్వాత షార్ట్ బిల్డప్, తర్వాత మళ్ళీ లాంగ్ బిల్డప్. ఓకే, మధ్యలో షార్ట్ బిల్డప్ అనేది మధ్యలో అప్పుడప్పుడు వస్తాయి, ఇలా వస్తుంటాయి, కానీ ఓవరాల్ గా డేటా లాంగ్ బిల్డప్. బట్ మీకు ఇక్కడ చూస్తే ఇద్దరు అలాగే ఈక్వల్ గా ఉన్నారు, బట్ ఇక్కడ ఓవర్ డేటా లాంగ్ బిల్డప్ ఉంది. మేజర్ బిగ్ ప్లేయర్లు ఎవరైనా వచ్చారంటే అంత బిగ్ క్వాంటిటీ నాకేం కనబడట్లేదు, అంతా ఓకే. రేపు బడ్జెట్ అని తెలిసి కూడా బిగ్ ప్లేయర్ రాలేదంటే ఆలోచించండి. షార్ట్ బిల్డప్ చేశాడు, లాంగ్ బిల్డప్ చేశాడు అంటే మార్నింగ్ పైన కింద 2 వైపులు సెల్ చేసి కూర్చున్నాడు. మళ్ళీ లాంగ్ బిల్డప్లు కొంతమంది అయ్యారు, మళ్ళీ లాంగ్ అన్వైండింగ్ ప్రాఫిట్ బుకింగ్ జరిగిపోయింది ఇక్కడ, ఇది మళ్ళీ షార్ట్ కవరింగ్. ఇది ఒక చిన్న ప్లేయర్ వెళ్ళిపోయాడు. ఓవరాల్ గా అయితే నాకు ఎందుకో జోన్ బౌండ్ మార్కెట్ లా కనబడుతుంది, చూద్దాం. అండ్ టెలిగ్రామ్ అయితే ఇది మన టెలిగ్రామ్ అనమాట. ఓకే, సో మిగతాదంతా మనం చూడాలి. పాయింట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే బడ్జెట్ లాస్ట్ 4-5 ఇయర్స్ బడ్జెట్, 4 ఇయర్స్ బడ్జెట్ చూపించాను, ఎలక్షన్ టైంలో బడ్జెట్ చూపించాను. ఇక్కడ పాయింట్ ఏం లేదు, మీరు అర్థం చేసుకోండి. బడ్జెట్ కు ముందు మార్కెట్ మనకు చెప్తుంది, మార్కెట్ ఇంత పైకి వెళ్ళాల్సిన అవసరం లేదు ముందే. బడ్జెట్ కే మార్కెట్ నిజంగా అంత పైకి వెళ్తే, సారీ బడ్జెట్ రోజు ఆల్రెడీ మార్కెట్ ఇక్కడ నుంచి బాగా స్ట్రెచ్ అయిపోయింది. 700 పాయింట్స్ సింగిల్ ర్యాలీ లాగా 1, 2, 3, 4, 5 రోజుల్లో 700 పాయింట్లు పరిగెట్టింది. 5 రోజుల్లో అంటే ఇన్ని రోజులు మార్కెట్ ట్రేడ్ చేయలేకపోయిందంటే కాదు, 5 రోజుల్లో 720 పాయింట్లు పరిగెట్టింది. ఎక్కడ 25 నుంచి 25, 26, అదే 25, 26, 27 ఆఫ్, 29, 30, 31 ఈ మూడు రోజుల్లోనే 28, 29, 30, 31 4 రోజుల్లోనే 4 రోజుల్లో మార్కెట్ ఇంత పరిగెట్టి 4 రోజుల్లో. అర్థం చేసుకోండి, మార్కెట్ కి ఇప్పుడే 700 పాయింట్లు ఇస్తే రేపు మళ్ళీ ఇంకొక 700 పాయింట్లు తీసుకెళ్ళాలి. ఎందుకు? ఒకవేళ మార్కెట్ 24,000 దగ్గరికి వెళ్ళాలనుకో, రేపు ఎక్కడ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఫ్లాట్ ఓపెన్ అయినా ఇక్కడ నుంచి మార్కెట్ తీసుకెళ్ళాలని ఇంకొక 300 పాయింట్లు తీసుకెళ్ళాలి. ఓవరాల్ గా అప్పుడు ఎంత అయిపోద్ది? 1000 పాయింట్స్ పెద్ద ర్యాలీ అయిపోద్ది. ఇది ఓవరాల్ గా పెద్ద ర్యాలీ అయిపోతుంది. కింద నుంచి చూస్తే ఓవరాల్ గా 1700 పాయింట్స్ ర్యాలీ అయిపోద్ది. ఫ్లాట్ మార్కెట్ ప్రెసెంట్ క్లోజింగ్ ప్రైస్ నుంచి చూసుకున్నా 400 పాయింట్స్ ర్యాలీ అయిపోతుంది. సో ఏదైనా ఆల్రెడీ 700 పాయింట్స్ ర్యాలీ ఇచ్చింది. నా వరకు నా వ్యూ మార్కెట్ లో కరెక్ట్ పీక్ లో ఉంది. 23,600, 23,500 రౌండ్ లెవెల్ దగ్గర రేపు ఓపెన్ అయ్యి సైడ్ వేస్ అయిపోయి ట్రాప్ అయిపోయి తర్వాత వచ్చే రోజుల్లో మెల్లిగా అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తుందని నేను అనుకుంటున్నా. అంటే ఎలా అంటే ఇట్లా ఇప్పుడు మార్కెట్ ఓపెన్ అయిందా, ఇక్కడ ఇలా ఒక 2 రోజులు టైం పాస్ చేసి దెన్ ఇక్కడ అంత తినేసి దాని తర్వాత మార్కెట్ అప్ సైడ్ ఇస్తే వెళ్తుంది. బడ్జెట్ ర్యాలీ తర్వాత నుంచి మార్కెట్ అప్ సైడ్ లో మూమెంటం వస్తుంది అని నేను అనుకుంటున్నాను. అది నా వ్యూ. చూడాలి మరి రేపు ఒకవేళ మార్కెట్ లో ఏమైనా నిజంగా మూమెంటం ఉండి, స్పీడ్ మూమెంటం ఉండి, ఒకవేళ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ఎటువైపు వెళ్ళినా మనం ఎంట్రీ తీసుకుందాం, ప్లాన్ చేద్దాం. అకార్డింగ్లీ బడ్జెట్ రిలేటెడ్ గా న్యూస్ రిలేటెడ్ గా ప్లాన్ చేద్దాం. బట్ నా వరకు నా వ్యూ ఇదే. ఓకే, సో అది ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు కలిగే వీడియోస్ చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అందరికీ, అండ్ బై బై, లవ్ యూ ఆల్.